గుడ్ ఈవినింగ్ అండి. అందరికి వచ్చేసేసి మేము తెలిసిన సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే జరిగింది. మా ఫ్రెండ్స్‌తో పాటు. అక్కడ వచ్చేసి ఏందంటే సార్ వాళ్ళది చిన్న చిన్న పంటలు వేసుకుంటారు. ఆకుకూరలు అవి అంటూ ఉంటారు కదా అవి. కాకపోతే సార్ ఉండి మీరు వీడియోస్ చేస్తారమ్మా ఒకసారి మా ఫామ్ హౌస్ కూడా చేయండి అని ఏదో సరదాపడి పాపం పిలిచారు. బట్ కాకపోతే ఏందంటే సార్‌తో నేను చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఏదో మాట్లాడాలనుకున్నాను. బట్ కాకపోతే ఆ టైంలో పాపం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అది ఇందులో కూడా అప్లోడ్ అయినట్టుంది. బట్ క్లారిటీగా ఉందో లేదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్ ఆఫ్ ఆల్. బాయ్ బాయ్. హాయ్ అండి. హలో ఫ్రెండ్స్, అందరికి వచ్చేసేసి ఇది మన బండ్లగూడలో ఉన్నటువంటి సాయినగర్లో ఉన్నటువంటి హోమ్ హౌస్ సార్ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్ సార్ గారు ప్రమోటర్ అయినా వచ్చేసి మన ప్లేస్లో ఏమంటారు మన పిండిపోయి తోట ఉంది. వీళ్ళకి తీసుకుందామని చాలా రోజులు నాకు చెప్తున్నారు. వచ్చేసి మొత్తం విత్తనాలకు కూడా వచ్చేసేసింది ఈ ఫామ్ హౌస్. తెలుసా ఒక 60 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి అంటే ఈ ప్లేస్ మామూలుగా మీరే ఉంటారా? మేమే ఉంటాం. మేమే అంటే ఇప్పుడు మామూలుగా ఫంక్షన్స్కి అట్లనా లేకపోతే లేదు, ఫంక్షన్స్కి ఏం లేదు. మేము ఇదే పంటలు పండించుకుంటాం. అంటే మామూలుగా ఒకటే వేస్తారు? ఇది ఒకటి, వేరే వాయి కూడా ఇస్తాం. కొత్తిమీర అయినా, గోంగూర కానీ, ఇంకా ఆముదంకాయలు అవి ఉంటాయి కదా, సొరకాయలు ఇవన్నీ. అదే చాలా రోజులు నేను అనుకున్నాము ఈ లొకేషన్ మీరు నాకు పెట్టినప్పటి నుండి నేను తీద్దాం అనుకున్నా కానీ వీలు అవ్వట్లేదు. అదే ఒకసారి వచ్చి తీసుకుందాం అనేసరికి మొత్తం విత్తనాలకు వచ్చేసింది. ఇవి విత్తనాలే చేసేది ఉంది, అందుకే మేము కూడా ఎవరికి ఇవ్వలేదు అన్నమాట. విత్తనాలు చేయాలని ఇవ్వలేదు. అంటే మామూలుగా మరి ఇట్లానే పెట్టేసినారు, వేరే వాళ్ళకి ఏమి ఇవ్వరా? ఇవ్వలేదు, తర్వాత ఇస్తాం. విత్తనాలు చేసిన తర్వాత వేరే వేసి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.